హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలా మంది మొబైల్స్ వాడతాం, ట్యాబ్స్ వాడతాం అండ్ ల్యాప్టాప్స్ అయితే వాడతాం. వాటి డిస్ప్లేస్ అనేవి తరచుగా మనకి డస్ట్ పడుతూ చెత్త చెత్తగా అయితే తయారవుతూ ఉంటాయి. సో అలాంటి డిస్ప్లేస్ మనం క్లీన్ చేసుకోవడానికి మనకి ఇటువంటి గ్యాడ్జెట్ అయితే మనకు కావాలి. సో ఈ గ్యాడ్జెట్ వచ్చేసి ఇటువంటి గ్యాడ్జెట్ అయితే మనకు కావాలి. సో ఈ గ్యాడ్జెట్ వచ్చేసి మనకి పోర్ట్రానిక్స్ స్వైప్ టు స్క్రీన్ క్లీనర్ అనమాట. సో ఈ స్క్రీన్ క్లీనర్ తో మనం ఏం చేయాలంటే, సో మనం ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్ ఫోన్స్ మీద ఈ స్ప్రేని స్ప్రే చేసి అండ్ ఇదే మైక్రోఫైబర్ క్లాత్ తోటి మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. అది ఎట్లా చేయాలనేది మీకు ఇప్పుడు వీడియో అయితే చూపిస్తాను, ఎలా క్లీన్ చేసుకోవాలి అంతా కూడా. సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి అమెజాన్లో 150 రూపీస్కి అయితే దొరుకుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇది మనకి 99 రూపీస్ కూడా అయితే వస్తుంది అనమాట. కాబట్టి లింక్ కింద ఉంటుంది కదా, సో అది చెక్ చేస్తూ ఉండండి. మీకు ఏదో ఒక రోజు 99 రూపీస్కి వచ్చినప్పుడు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈ ప్రోడక్ట్ యొక్క ఓవర్వ్యూ అయితే. అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ బాక్స్ మీద ఏమేమి ఉన్నాయి అంటే ప్రోడక్ట్ ఎట్లా యూజ్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదే మనకి పోర్ట్రానిక్ స్వైప్ టు స్క్రీన్ క్లీనర్ అండ్ డస్టర్. ఇది మనకి గ్రీన్ కలర్ వేరియంట్. ఇందులో మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి, రెడ్, బ్లూ, పర్పుల్ అని చెప్పేసి మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. జస్ట్ మనకి ఎట్లా యూజ్ చేయాలనేది మనకి ఇక్కడ చిన్న ఇమేజ్ అయితే కనిపిస్తుంది. క్లీన్స్ ఇన్ అండ్ ఇన్స్టెంట్ చెప్పేసి రాసి అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, బ్రాండ్ నేమ్ ఇవన్నీ కూడా అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ 1 year వారంటీతో అయితే వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 1 year వారంటీ అని మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇంకా పక్కన స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, ఇందులో ఉండే బెనిఫిట్స్ చూసుకుంటే మనకి రీఫిల్లబుల్ స్ప్రే బాటిల్ అనమాట. అంటే మనం ఇందులో ఉండే స్ప్రే బాటిల్ని రీఫిల్ అయితే చేసుకోవచ్చు. అండ్ మైక్రోఫైబర్ డస్టర్తో అయితే ఇన్బిల్ట్ వస్తుంది, మీకు చూపిస్తాను లోపల ఓపెన్ చేసి. అండ్ పాకెట్ ఫ్రెండ్లీ డిజైన్, స్మార్ట్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్కి యూజ్ చేసుకోవచ్చు, మానిటర్స్ అండ్ ల్యాప్టాప్ స్క్రీన్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ కెమికల్ ఫ్రీ క్లీనింగ్ సొల్యూషన్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ రిమూవ్స్ డస్ట్, స్మడ్జెస్ అండ్ మాయిశ్చర్ స్ట్రెయిన్ చెప్పేసి రాసింది. సో మొత్తం ఇవన్నిటి డస్ట్ని, మాయిశ్చర్ స్ట్రెయిన్స్ని, మచ్చలు అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది మనకి ప్రోడక్ట్ అయితే. లోపల ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉందనేది. ఫ్రెండ్స్, మనం బాక్స్ లోపల చూసుకుంటే మనకి స్ప్రే ఒకటే అయితే కనిపిస్తుంది. స్ప్రేతో పాటు ఒక రిజిస్టర్ వారంటీ అని చెప్పేసి ఒక చిన్న కార్డ్ అయితే ఉందన్నమాట. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాట్సాప్ నెంబర్కి మన ఇన్వాయిస్ని పంపిస్తే కనుక మనకి వారంటీ అయితే రిజిస్టర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది మనకి పోర్ట్రానిక్స్ రిజిస్టర్ కార్డ్ అయితే, చిన్న కార్డ్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు ఇదే మనకి స్ప్రే అనమాట. ఇక్కడ మనకి చూస్తే స్ప్రే హోల్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే స్ప్రే పుష్ చేయడానికి మనకి ఒకటి అయితే ఉందన్నమాట. సో మనం ఫస్ట్ దీంట్లో లోపల నుంచి స్ప్రే అయితే బయటకు తీద్దాం. స్ప్రేతో పాటు మనకి స్ప్రే పెట్టుకోవడానికి ఒక చిన్న బాటిల్ లాంటిది కూడా అయితే ఇచ్చారు దానికోసం. సో ఇది మనకి స్ప్రే అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పోర్ట్రానిక్స్ అని చెప్పేసి పెద్ద బ్రాండింగ్లో అయితే రాశారు. సో స్ప్రే బాటిల్ అనమాట ఇది వచ్చేసరికి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా మైక్రోఫైబర్ టెక్స్చర్తో అయితే వస్తుంది అనమాట. సో దీంతో మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే, మనం స్ప్రే చేసిన తర్వాత సో దీంతో మనం ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలనేది. సో ఇది మనకి ఓవర్వ్యూ చూసుకుంటే, అండ్ ఇక్కడ మనకి స్ప్రే బాటిల్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి బటన్ అయితే కనిపిస్తుంది అనమాట స్ప్రే చేయడానికి. అంతే సింపుల్గా ఉంది, చాలా చిన్న గ్యాడ్జెట్ అనమాట ఇది వచ్చేసరికి. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి నా ల్యాప్టాప్ అయితే నేను తీసా. సో బయటకి అయితే తీసాను. ఇప్పుడు చూడొచ్చు మనకి స్క్రీన్ అనేది ఎంత డస్ట్గా అయితే ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను స్ప్రే చేసి క్లీన్ చేసి చూద్దాం బాగా వర్క్ చేస్తుందో లేదని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మనం స్ప్రే చేసి మొత్తం మన డిస్ప్లేని అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కార్నర్స్ వరకు అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం ఇదే అనమాట. మనకి ఏదైతే మనకి మైక్రోఫైబర్ క్లాత్ ఉందో సో దీంతో మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఎడ్జెస్ వరకు ఇలా క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఓకే.
ఓకే. ఇప్పుడు మీకు చూస్తే డిస్‌ప్లే చాలా నీట్‌గా అయితే కనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా మనం దీన్నయితే యూజ్ చేయొచ్చనమాట. సో, అండ్ ఇది ఇలా ఉండిపోతుంది. ఇంకా డస్ట్ అనేది దీనికే మీకు స్టిక్ అయ్యి ఉండిపోతుందనమాట. సో, దీన్ని కావాలంటే మీరు ఆహ్, ఈ బాటిల్ లోపల ఏదైతే బాటిల్ ఉందో సో, ఈ బాటిల్‌ని ఇలా బయటికి తీయొచ్చు. ఈ బాటిల్‌ని ఇలా బయటికి తీస్తే మనకి బాటిల్ అయితే వచ్చేస్తుంది లిక్విడ్‌తో సహా ఈ విధంగా. మీరు దీన్ని కావాలనుకుంటే సో, రీఫిల్ అయితే చేసుకోవచ్చు బాటిల్‌ని. ఈ విధంగా మనం ఈ బాటిల్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చనమాట.